అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో కార్తీక మాసం 4వ అధ్యాయం గురించి చాలా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఒక కథ చెప్పసాగారు. ఇది అజామిళోపాఖ్యానం అండి. ఇది చాలా ప్రాశస్తమైన కథ. ఇది బహుకాల పూర్వం కన్యాకుబ్జం అనే క్షేత్రంలో సార్థక నామధేయుడు అయినటువంటి తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు అజామిళుడు అనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసి సాంగత్యపరుడు. సాటి బ్రాహ్మణ గృహంలో ఒక దాసి దానితో సాంగత్యం పెట్టుకుని తల్లిదండ్రులను వదిలి దానితోటే భోజన శయనాదులన్నింటినీ నిర్వహిస్తూ కామాంధుడై వైదిక ధర్మాన్ని అన్ని వడిచిపెట్టి ప్రవర్తించేవాడు. తద్వారా బంధువులు అతన్ని వదిలేశారు. కులం వాళ్లు వాడిని వెలివేశారు. తర్వాత ఇల్లు వదిలిపెట్టి వదిలి వెళ్లిన అజామిళుడు చండాలపు వాడలోని ఒక దాసీదానితో కాపురం పెట్టుకుని కుక్కల్ని మృగాల్ని ఉచ్చులు వేసి పట్టుకునే జనాలతోటి కలిసి